ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ, ఇది తప్పకుండా విను, దాటిపోవద్దు. ఈ రాత్రికి నీ కలలో ఈ సాయి కనిపించబోతున్నాను, నువ్వు పోరాడేది నీకు తప్పకుండా దక్కేలా చేస్తాను అని చెప్పి సాయినాథుడు ఒక మంచి సందేశం మనకు అందించడానికి వచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక సాయినాథుడు మనకు ఏమి చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ, నీ మనసులో ఎన్నో అలజడులు ఉంచుకుని ఏం చేయాలో తోచకుండా, ఎటు వెళ్ళాలో తెలియకుండా అయోమయ స్థితిలో ఉండిపోతున్నావు. ఏం చేస్తే ఏమవుతుందో అని భయంతో ఏమి తోచకుండా ఉన్నావు. ఏమి తెలియకుండా జీవితంలో పోరాడుతున్నావు కదూ తల్లి. ఎన్నో మారాలి, నా బిడ్డ ఆశలు తీరాలి అని నీ కలలో ఈ రాత్రికి వచ్చి ఆశీర్వదించబోతున్నాను. నీ అన్ని చిక్కులు తీర్చి నీ కోరికలన్నీ రేపటి రోజున నీకు అందించబోతున్నాను. నువ్వు దేని గురించి కూడా దిగులు పడవలసిన పని లేదు తల్లి. నీకు ఏమి చేయాలో అన్నీ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నీ కలలోకి వచ్చి మంచి దారిని నువ్వు ఎటు వెళ్ళి అయితే మంచిదో నేను నీకు చెప్తాను. నువ్వు అసలు ఊహించని నీ యొక్క బలం నీకు తెలియజేస్తాను. కొన్ని మార్పులైతే చేసినందువల్ల అతిశయం జరగబోతోంది. బిడ్డా, నీకు ఒక నిజం తెలుపునా? ఒకరు వారి నిలకడ ఎందుకు ఇలా ఉన్నారు అని తెలుసుకుంటే దానికి కూడా ఆశపడదు. అలా కాకుండా ఈ లోకం గురించి, మనుషుల గురించి ఎలాంటి వారు అని తెలుసుకుంటే ఎవరి మీద కోప్పడరు. ఒక మనిషి మనసు గురించి, ఈ లోకం గురించి తెలుసుకుంటే దేనికి కూడా బాధ, దిగులు అనేదే ఉండదు. ఎందుకంటే అలాంటి వారికి ఒక అవగాహన తప్పకుండా ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని తప్పకుండా ఒక అవగాహనకు వస్తుంది. వీళ్ళు మంచివారు, వీళ్ళు చెడ్డవారు అని తప్పకుండా మన పక్వం తెలుసుకోగలుగుతారు. వీరు సామర్థ్యపరులు, వీరు అమాయకులు, వీరు నైపుణ్యం గలవారు అని ఒక అవగాహన కూడా వచ్చేస్తుంది. అలా నీ మనసుకు ఒక తెలివిగల అవగాహన కల్పించి ఎవరు ఎలాంటి వారో తెలపడానికే నీకు స్వప్న దర్శనం నీకు కల్పించబోతున్నాను. ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ఓం సాయిరామ్ అనుకుంటూ నిద్రపో. ఆ నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపో. ఆ నెమ్మది నీకు నిరంతరం చేస్తాను. ఇప్పుడు తాత్కాలికంగా నీ ఆశలు ఉన్నా నీకు నిరంతర ఆశలు అందిస్తాను. ఏది కూడా ఇప్పుడు ఆలోచించవద్దు. ఎందుకంటే ఎన్నో గజిబిజిగా నిర్మలంగా నీ మనసు లేదు. నీ మనసు దిగులుతో అలజడి నిండి ఉంది. నీ మనసులో ఇలా ఉంటే నీ యొక్క స్థితి ఎలా నిర్ణయం తీసుకోగలుగుతుంది? ఎలాంటి కల్లాకపటం లేని నీకు అంతా మంచే కదా జరుగుతుంది. ఎలాంటి నిష్కల్మషమైన మనసు ఉన్న నీకు నీకు చెడు జరగనిస్తాను చెప్పు? నీ మనసులో ఎటువంటి కలవరము లేకుండా నిర్ణయం తీసుకుంటావో అప్పుడే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నీ కష్టాలకు, బాధలకు ఒక ముగింపు ఇవ్వడానికి ఈ రాత్రి నీ స్వప్నంలోకి వస్తున్నాను అని చెప్పబోతున్నాను. నువ్వు కొందరిని చూసినప్పుడు వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారబ్బా, వీరికి ఎలాంటి దిగులు లేదా, ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు అని నువ్వు ఆశ్చర్యపోతావు. నీకు ఒక నిజం తెలుసా తల్లి? నీకంటే ఎక్కువ కష్టాలు అనుభవించారు వారు ఉంటారు. ఎక్కువ బరువు మోసేవారు, బాధ్యతలు మోసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే బాధగా, సుఖంగా, కన్నీటితో ఉన్నవారే కష్టాల్లో ఉన్నవారు అనుకుంటే అది తప్పే. నవ్వేవారిలో నవ్వు కట్టలు తెచ్చుకునే బాధ కూడా ఉంటుంది అని అర్థం చేసుకో. నీ కష్టాన్ని నింపుకొని ఆనందంలో ఉన్నట్లు కొంతమంది పైకి ఉంటారు మనసులో. అలాంటి వారికి ఎంతో కష్టం ఉంటుంది. వాటన్నిటిని చిరునవ్వుతో దాటుకుంటూ వెళ్తే జీవితం సవ్యంగా సాగిపోతుంది. ఈ కష్టాలన్నీ నిరంతరం కాదు కదా. అవి అలాంటప్పుడు ఎందుకు కష్టాలని అనుభవించాలి? ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో. నమ్మకం అనేది నీ మనసులో ఉంచుకో. ఆ నమ్మకమే నీకు ఆనందాన్ని నింపుతుంది. కనుక నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. నీకు ఏమి చేయాలో, నీ జీవితం సంతోషంగా ఎలా మార్చాలో ఈ బాబాకు తెలుసుగా. నీకున్న బాధలు, కష్టాలు ఉండని అలాగే నిరంతరం ఉంటాయంటే నేను అనుమతించగలనా?
అనుమతించను. నీ దగ్గరకు ఎలాంటి చెడును కూడా రానివ్వకుండా తరిమి తరిమి కొడతాను. నా మాట ఆలకించి విన్నావు కదా. నీ బాధ అంతా బాబా నీ కోసం చెబుతున్న మాటలు అర్థం చేసుకో, మనసులో నిలుపుకో. ఎలా గెలవాలో ఆలోచించు. ఆ గెలుపుని నీకు ఎలా అందించాలో నేను ఆలోచిస్తాను. గెలిచినప్పుడు ఆ సంతోషాన్ని ఎలా ఆస్వాదించాలో నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకంటే నువ్వు గెలవడానికి పుట్టిన ఈ సాయి బిడ్డవు. నీకు ఎలాంటి చెడు కల్మషం లేని నీకు గెలుపు కాక ఇంకేముంటుంది చెప్పు. ఇప్పుడు ఏదో నీకు చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి నిరంతరం ఉండవు అని గుర్తుంచుకో. ఓం సాయిరామ్ అని అనుకుంటూ నిద్రపో బిడ్డ. ఈ సాయి దర్శనం నీకు కలుగుతుంది. నీ బాబా నీ వెంటే ఉన్నానని నీకు నమ్మకం కలుగుతుంది. నీ సాయి నీ వెంట ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్. నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా, నచ్చింది కదా. మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.